వెల్కమ్ బ్యాక్ టు హార్ట్ స్టోరీస్. మీ మిడిల్ క్లాస్ పీపుల్స్ బ్లడ్లోనే ఉంది మగవాళ్ళని కట్టేసుకుని వెనుక తిప్పుకోవడం. నా జైని మాయ చేసేసావు. నీ మాయ ముందు కెరియర్, రెప్యుటేషన్ అన్నీ వాడి కంటికి మబ్బులా కమ్మేశాయి. అంతలా ఎలా వాణ్ణి మాయ చేశావా అనుకున్నాను. ఇలా చేశావన్నమాట. ముద్దులతో ఆగవా? ఇంకా ముందుకు వెళ్ళి అన్నీ అయిపోయాయా అని అంది చాలా చీప్ టోన్తో. ఆ మాట వినగానే బుడ్డి నోటి మీద చెయ్యి పెట్టుకుంది. ఆ చెయ్యి వేళ్ళు వణికిపోవడం స్పష్టంగా కనిపించింది. తక్కువ మాట్లాడటం, ఎక్కువ పనితనం చూపించడం బాగా నేర్చుకున్నావుగా అని అంది అనసూయ ఫోన్ కట్ చేస్తూ. ఆ వెంటనే ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చి వేరే రకం తిట్లు పడటం, జయ దూరంగా ఉండటంతో బుడ్డి ఒక్కసారిగా ఒంటరిది అయిపోయింది. ఏడ్చి ఏడ్చి స్పృహ తప్పి పడిపోయింది. 20 సంవత్సరాల తర్వాత ఏం మాట్లాడుతున్నారు లాయర్ గారు అని గట్టిగా అరిచింది అనసూయ మీటింగ్ హాల్ అదిరిపోయేలాగా. అక్కడే ఉన్న హరి, జయ కూడా లాయర్ వైపు డిస్గస్టింగ్గా కోపంగా చూడటం మొదలుపెట్టారు. మేడం, మీకు ఈ విషయం ఇప్పటి వరకు తెలియకపోవడం నాకు షాక్గానే ఉంది మేడం. మీ ఆస్తుల విల్లు గురించి మీకు తెలియకపోవడం ఏమిటో అని అంటూ కమలాకర్ గారు చెప్పింది నిజమే మేడం. మీ మామగారు రాసిన వీలునామా ప్రకారం కృష్ణ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ని లీడ్ చేయడానికి వారసుడు అంటే మగపిల్లవాడు లేనప్పుడు ఆస్తిలో 70% షేర్ ట్రస్ట్కి వెళ్తుందని, మిగిలిన 30% మీద మాత్రమే మీకు హక్కు ఉంటుందని క్లియర్గా రాసుంది. మీకు మగపిల్లలు ఉండటం వల్ల ఇప్పటి వరకు మీకు ఈ విషయం తెలిసి ఉండదు. కానీ ఇప్పుడు మీ పెద్ద అబ్బాయికి 2 ఆడపిల్లలు, చిన్న అబ్బాయికి ఆడపిల్ల పుట్టారు. అంటే ఇంకా మీ కృష్ణాస్ పేరుని నిలబెట్టే వారసుడు లేనట్లేగా. సో ఆస్తిలో 70% ట్రస్ట్ హ్యాండ్ ఓవర్లోకి వెళ్తుంది అని అన్నాడు లాయర్. ఆ మాట వినగానే మాడిపోయిన అనసూయ మొహం చూసి కమలాకర్ మొహంలో ఒక ఈవిల్ స్మైల్ తొంగి చూసింది. అదేంటి, ఆడపిల్లలైతే మా పిల్లలు కాదా అని అన్నాడు హరి కోపంగా. రేపు మ్యారేజ్ అయితే వాళ్ళ పేరు నుంచి మీ ఇంటి పేరు వెళ్ళిపోతుంది కదండి అని అన్నాడు లాయర్. గవర్నమెంట్ కూడా ఆడపిల్లలకు అన్నిటిలో సమాన హక్కులు ఇస్తుంటే ఇదేంటి కొత్తగా అన్నాడు జయ చిరాగ్గా చూస్తూ. కొత్తగా కాదు సార్, చాలా పాత విల్లు కదా. కాలం ఇలా వేగంగా మారుతుందని మీ తాతయ్య గారు ఊహించి ఉండరు అని అన్నారు లాయర్. తన వైపు విజయ గర్వంతో చూస్తున్న కమలాకర్ వైపు ఒక సీరియస్ లుక్ ఇచ్చి అక్కడి నుంచి తన క్యాబిన్కి వెళ్తూ లాయర్ని రమ్మని పిలిచింది అనసూయ. ఇంత కష్టపడి ఎక్స్పాండ్ చేసిన బిజినెస్లో 70% అప్పనంగా ట్రస్ట్కి అప్పచెప్పాలన్న నిజాన్ని అనసూయ జీర్ణించుకోలేకపోతుంది. లాయర్ గారు, ఆ విల్లుని రద్దు చేసే మార్గం ఏం లేదా అని అడిగింది, ఏమన్నా అవకాశం ఉందేమోనని ఆశగా చూస్తూ. ఈ విల్లుని ఆపడానికి ఒకే ఒక మార్గం మీకు మనవాడు ఉండటమే మేడం. అంతకు మించి ఏమీ లేదు. మీ మామగారు అన్ని క్లాజుల్లో జోడించి చాలా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేయించారు వీలునామాని అనగానే ముసలోడు ముంచేశాడు. బ్రతికున్నన్ని రోజులు నాకు చుక్కలు చూపించాడు. మళ్ళీ ఇన్నాళ్ళకి చచ్చి కూడా సాధిస్తున్నాడు. ఇప్పుడు వారసుని నేను ఎక్కడి నుంచి తీసుకురాను? ఈ 1000 కోట్ల ఆస్తులు పోకుండా ఎలా ఆపను అని తల పట్టుకుని, ఐడియా, ఎవరినన్నా అబ్బాయిని దత్తత తీసుకుంటే అని అంది అనసూయ కళ్ళు పెద్దవి చేసి చూస్తూ. లాయర్ తల అడ్డంగా ఊపుతూ విల్లు ఆవిడ వైపు తిప్పి ఒక పాయింట్ మీద వేలు పెట్టి చూపించాడు. ఆ అబ్బాయిలో కృష్ణాస్ రక్తం ఉండాలి. సో అడాప్షన్ కుదరదు మేడం అన్నాడు లాయర్. దానితో అనసూయకు మెంటల్ ఎక్కేసింది. టేబుల్ మీద వస్తువులన్నీ విసిరి కొడుతూ కొడుకుల్ని కోడల్ని తిట్టిపోసింది. అందరూ మర్చిపోయిన ఈ విషయాన్ని లేవనెత్తిన కమలాకర్ని తుచుకొని, ఒరేయ్ కమలాకర్, నిప్పుతో చెలగాటమాడుతున్నావు. ట్రస్ట్ పేరుతో నా ఆస్తులు అన్నీ అప్పనంగా తీసుకుందాం అనుకుంటున్నావు కదా. నేను బ్రతికుండగా నీ కల నెరవేరదు అని పళ్ళు కొరుకుతూ, ఇప్పుడు నేనేం చేయాలి, ఎలా నా పిల్లలకు చెందాల్సిన హక్కుల్ని కాపాడాలి అని లోపలే తెగ ఆలోచించడం మొదలుపెట్టింది. ఈ ఆలోచనలతోనే ఇంటికి వెళ్ళిన అనసూయకి హాల్లో సరదాగా ఆడుకుంటున్న మనవరాళ్ళు కనిపించడంతో వాళ్ళని చూడగానే ఇరిటేషన్ వచ్చేసింది. ఒక్కరన్నా మగపిల్లోడు పుట్టలేదు. వాళ్ళ వైపు చిరాగ్గా చూస్తూ,
పక్కన ఉన్న ఫ్లవర్ వాస్ తీసుకొని ఒక్కసారి నేలకేసి కొట్టేసరికి ఆ శబ్దానికి పిల్లలు దెబ్బకి అదిరిపడ్డారు. హోంవర్క్స్ లేవా? ఎప్పుడు చూసినా చెవి కింద రోద చేస్తూ తలనొప్పి తెప్పిస్తారు. వెళ్ళండి, వెళ్ళి బుక్స్ తీయండి అని పెద్దగా అరిచింది అనసూయ. ముందే తనని చూస్తేనే భయపడే పిల్లలు ఆ అరుపులకి ఇంకా భయపడిపోయి కిక్కురు మనకుండా కూర్చున్నారు. అత్తగారి కోపం చూసి కోడలిద్దరు చేతులు నులుముకుంటూ నిలబడ్డారు. లాస్ ఏంజలస్ హాయ్ అని అంది ఒక టీనేజ్ గర్ల్ చెయ్యి ఊపుతూ. మీ అని అన్నాడు ఇక టీనేజ్ అబ్బాయి తన వైపు వేలు పట్టుకొని చూపిస్తూ. నో నెక్స్ట్ అన్నట్లు చేతితో సైగ చేసి చూపించింది. అతనికి అర్థం కాక అలాగే చూసేసరికి మీ పక్కన తెల్లగా హ్యాండ్సమ్గా ప్రిన్సెస్లా ఉన్నాడే అతను అని గట్టిగా అరిచింది ఆ అమ్మాయి. దానితో అందరూ ముందు ఆ అమ్మాయిని చూసి ఆ తర్వాత ఆ అమ్మాయి ఎటువైపు చూస్తుందో అటువైపు చూశారు. మీ అన్నాడు అతను అందంగా నవ్వుతూ. హాయ్ మై మర్జావా ఏమున్నాడే అయ్యో అంటూ పక్కన ఉన్న అమ్మాయి తెగ ఎక్సైట్ అయిపోయి గెంతులు వేయడం మొదలుపెట్టింది. హే ఆగవే అని అంది ఫ్రెండ్ చెయ్యి నొక్కుతూ. ఆ అమ్మాయి వైపుకు వచ్చాడు ఆ అబ్బాయి. హాయ్ ఐఎమ్ శివాంగి ఫ్రమ్ ఇండియా అని చెయ్యి ఇచ్చింది ఆ అందమైన టీనేజ్ గర్ల్. హాయ్ ఐఎమ్ విజే అని అన్నాడు చెయ్యి ఇస్తూ. ఇప్పుడు మీరు పాడిన సాంగ్ సూపర్గా ఉంది. ఇట్స్ మై ఫేవరెట్ సాంగ్. అంతేకాదు మీరు పాడుతుంటే నాకు ఒక ఫేమస్ సింగర్ గుర్తుకు వచ్చారు అని అంది ఆ అమ్మాయి చాలా ఎక్సైట్ అవుతూ. ఎవరు గుర్తుకు వచ్చారు అని అడిగాడు విజయ్ నవ్వుతూ. తను నా ఫేవరెట్ సింగర్ 8 గ్రూప్ మెయిన్ సింగర్ బుడ్డి అని మిసెస్ జనని జయకృష్ణ అని అంది సంతోషంగా. అప్పటి వరకు నవ్వుతున్న విజయ్ మొహం ఒక్కసారిగా సీరియస్ అయిపోయింది. జయకృష్ణ మై ఫా అమ్మాయి అని చెప్పి ఆగిపోయాడు. ఆ అమ్మాయి అలాగే చూస్తూ తను మీకు తెలుసా అని అడిగింది తన కలువలాంటి కళ్ళు తిప్పుతూ. షీ ఈజ్ మై ఫేవరెట్ సింగర్, డాన్సర్, మెంటర్ అండ్ ఆల్సో మై సూపర్ ఫ్యాన్ అన్నాడు కళ్ళు తల స్టైల్గా ఊపి అక్కడి నుంచి వెళ్ళిపోతూ. అర్థం కాలేదు అని అరిచింది శివాంగి. టైం వచ్చినప్పుడు అర్థం అవుతుందిలే బేబీ. హ్యావ్ ఏ నైస్ డే అన్నాడు విజయ్ వెనక్కి తిరగకుండానే చెయ్యి ఊపి బాయ్ చెబుతూ. విజయ్ ఆల్ ద బెస్ట్, నువ్వు తప్పకుండా సెలెక్ట్ అవుతావు అని అంది శివాంగి హ్యాపీగా చూస్తూ. పక్కన పెట్టిన గిటార్ని తీసుకొని ఐ నో బేబ్ అని ఒక కిల్లింగ్ స్మైల్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు విజయ్. ఆడిషన్స్లో తన సెలెక్ట్ అయిన విషయం తన సూపర్ ఫ్యాన్కి చెప్పడానికి ఇంటికి పరుగులు తీశాడు విజయ్. తన దగ్గర ఉన్న కీస్తో డోర్ ఓపెన్ చేసి మామ్ మామ్ వేర్ ఆర్ యూ అంటూ ఇల్లంతా వెతికాడు విజయ్. ఇక్కడ మామ్ కనిపించకపోవడంతో ఫోన్ చేశాడు. ఫోన్ కూడా లిఫ్ట్ చేయకపోవడంతో లొకేషన్ ఆన్ చేసి ఓహో నో మళ్ళీ అంటూ బాధగా బయటకు పరుగులు పెట్టాడు. దగ్గరలో ఉన్న బ్యారియర్ గ్రౌండ్కి పరిగెత్తాడు విజయ్. నేరుగా ఒక దగ్గరకు పరిగెత్తగానే ఒక సమాధి ముందు పడిపోయి ఉన్న తల్లిని చూసి మామ్ మామ్ అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి పడిపోయిన తల్లి తలని లేపి తన తొడ మీద పెట్టుకుని మామ్ మామ్ అంటూ చెంప మీద చెయ్యి వేసి తడుతూ ప్లీజ్ మామ్ వేకప్, తను మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది మామ్, ప్లీజ్ నా కోసం నువ్వు మూవ్ ఆన్ అవ్వు, లేదంటే నాకు భయం వేస్తుంది మామ్ అని అన్నాడు విజయ్ తల్లి మొహాన్ని గుండెలకు హత్తుకుంటూ. ఫ్రెండ్స్కి ఫోన్ చేసి ఎలాగో తల్లిని ఇంటికి చేర్చి బెడ్ మీద పడుకోబెట్టి పక్కన కూర్చున్నాడు. ఆర్ యూ మై బేబీ, మమ్మ లవ్స్ యూ సో మచ్ యూ కన్నా మై ప్రిన్సెస్, భయపడకు బంగారం, మమ్మీ కూడా త్వరలో నీ దగ్గరకు వచ్చేస్తుంది అని మగతగా కలవరిస్తున్న తల్లిని చూసి మౌనంగా కన్నీళ్లు కార్చాడు విజయ్. కొంచెం సేపటికి ఆ కన్నీళ్లు బాధ ప్లేస్లో కోపం, ద్వేషం, అసహ్యం ఆవరించడంతో ఐ హేట్ యూ జే, ఐ రియల్లీ హేట్ యూ సో మచ్, అది ఎంత అంటే చెప్పను, ఏదో ఒక రోజు నువ్వే చూస్తావు అని అంటూ పక్కన ఉన్న టేబుల్ని ఒక గుద్దు గుద్దగానే అది ముక్కలైపోయింది. యూ ఓల్డ్ లేడీ, నిన్ను కూడా వదిలిపెట్టను, ఐ విల్ షో యూ యువర్ లెవెల్ అని అన్నాడు పళ్ళు కొరుకుతూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.